అరే చెప్ అప్పండ్రా. అరే ఆజ్కల్ యూత్ అంటే ఎట్టుండాలరా? ఇవాళ రేపు యూత్ ఫుల్ పవర్ఫుల్ ఉన్నారన్నా కదా. మరి పవర్ అంటే ఏంట్రా? పవర్ అంటే ఇంకెవరన్నా మన పవర్ స్టార్. అట్లరా? అయితే మరి ఎవరి డబ్బులు వాళ్ళు కొట్టుకోండిరా బాయ్. చల్ అది ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం బే కిటికీలోకి వెళ్ళి తొంగి తొంగి ఏం చూస్తున్నావురా? అన్నా అది నాకు డౌట్. అదే పెళ్లి చూపులకు వచ్చావు కనుక బతికిపోయావు, లేకపోతే నేను తుండులు చేసేవాడిని. సాలి. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు జీజా అంటారు, అంటే జిందాబాద్ జనార్దన్. కొందరు నన్ను ముద్దుగా జీజా అని పిలుస్తారు. ఎందుకు వచ్చాననే మీ అనుమానం? చెప్తా. మీ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ వీరు మా మిస్సెస్ సంధ్య. నమస్తే ఆంటీ. నువ్వు వెళ్ళి లెమన్ టీ తీసుకురా. మీరు కూర్చోండి సార్. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏం పెంట పెడతాడో ఏమో. అబ్బాయి గారు ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, మార్కెట్ లో మార్నింగ్ క్యాష్ ఇస్తాం, ఈవినింగ్ కలెక్ట్ చేస్తాం. ఏ మాత్రం తేడా వచ్చినా సెటిల్మెంట్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నాడు ఈ కాట్రియా? రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేయటం కూడా షురూ చేసినాం. మీరు చెప్పేది ఎవరి గురించి? నా గురించే. నేను అడిగేది మీ గురించి కాదండి, మీ అబ్బాయి గురించి. అబ్బాయి? పెళ్లి కొడుకు నేనే అనుకో. ఆఫ్రికా నుంచి పారిపోయినాడు చింపాంజీ లాగా. నువ్వు నా పక్క నుంచుంటే నాకు బాబాయ్ లాగా ఉంటావు. నీకు ఇదేం పోయే కాలం రా. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను. పోరా బయటికి. చూడండి ఆంటీ, అంకుల్ బూతులు మాట్లాడుతున్నాడు. మీరే చెప్పండి ఆంటీ. ఆంటీనా? ఎవ్వరా నీ కాంటీ? ఈ పెద్దలు మారరా? బయటికి రారా? వాడు చూస్తే గెస్ట్ హౌస్ లో సింగిల్, వీడు చూస్తే ఏకంగా పెళ్లి చూపులుగా వచ్చాడు. అరే అన్నొచ్చుడు బై లేవు, డాన్స్ చేయండి. అరే లోపల జరిగింది ఒకటైతే అరే చెప్పిన అర్థం చేసుకోరేమ్రా మీరు. అరే పో అన్న, సూపులకెళ్ళి చెమటలు పట్టేలా శోభనం చేసి వచ్చిండు. అన్న మోమాట పడుతుడు. కొడకా మీరు మంచి పడలేదు. చెప్పుతా ఇంకా కొడతా. అయ్యో బాబా, వాడు నన్ను లోపల ధర వాయిస్తే కొడుకులు బయట డప్పులు కొడుతున్నారు. వీళ్ళిద్దరు నేను నిజంగానే అమ్మాయిని కమిట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇలా అయితే కష్టమే. దీనికి ఏదో ఒక చెక్ పెట్టాల్సిందే. పెడతా, పెట్టి తేల్చేస్తా. ఏంటిది మాట్లాడకుండా వెళ్తుంది? నాకు తెలిసి ఆ 30 years గడికి ఏదో మూడింది. ఖచ్చితంగా ఇది తేడానే. ఈ జిప్పేది పడి సావదు. సాయంత్రం దానికి కొబ్బరి నూనె పెట్టాలి. పెద్ద ప్యాంట్లు కొనమంటే కొంటది. ఇది దరిద్రం. ఏంటి నువ్వు చేసింది? నేనేం చేశాను? బాత్రూమ్కి వెళ్ళాను, జిప్పు పట్టకపోతే పెట్టుకుంటున్నాను. పార్టీలో చేసింది నేనేం చేశాను? నువ్వు చేసావు. నేనేం చేయలేదమ్మా. నువ్వు చేసావు. లేదు. నువ్వు చేసావు. లేదు. నువ్వు చేసావు, నేను చూశాను. ఏం చూసారా బుడబొక్కలాయాల? నువ్వు చేసావు, నేను చూసా. రే నీకు దండం పెడతాను. స్టాఫ్ అందరూ నన్నే చూస్తున్నారా? నువ్వు చేసావు. చెప్తుగానే 100 రూపాయలు తీసుకుని మార్కెట్ లో నవరత్న ఆయిల్ బాటిల్ వచ్చిందంటే సీల్డ్ది, అది కొనుక్కో. వెళ్ళు. అయినా సరే నువ్వు చేసావు, నేను చూసా. చేశాడు. పని చూడండి. ఇప్పుడు ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళా? 30 ఏళ్ల క్రితమే దాంతో పెళ్ళయింది.
ఆ తాట వస్తేనే నా భార్య నా తాట తీసేస్తుంది. దాని డబ్బులతోటి ఈ ఆఫీస్ మెయింటైన్ చేస్తాను. మరి దాని సంగతి? అదేదో జరిగిపోయింది, ప్లీజ్ వదిలేసి. ఇంకో మాట చెప్పు. నేను సూసైడ్ చేసుకుంటాను. నీ పేరు రాసి మరీ చేస్తాను. సరే, ఓ పని చేయి. TV9, TV5, NTV కూడా చెప్పేసాయి. నన్ను నాశనం చేయటాక కదా నువ్వు ఆఫీస్లో జాయిన్ అయింది. ఇక వేరే థాట్ లేదా? నో. ఇదే ఫైనలా? ఎస్. నాకు 10 రోజులు టైం ఇవ్వే. ఆ బోర్డులో ఉన్నదాన్ని చంపేసి నేను పెళ్లి చేసుకుంటాను. ఎలా? దానికి బిర్యానీ అంటే ఏది తిన్నట్టు తింటది ఆపగా. దాంట్లో పాయిజన్ కలిపి చంపేస్తాను. ఓకేనా? ఓకే నాటి. బాయ్. బాయ్. అమ్మదానమ్మ బత్తాయో, ఇక్కడ కొట్టావు కదా వీక్నెస్ మీద. దానికి బిర్యానీ పెట్టి చంపేస్తా. బిర్యానీలో సైనిడ్ కలిపి చంపుతాడంటక్క. ఆ మోహిని మాయల పడి దేవత లాంటి మీకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నానక్క. జాగ్రత్త అక్క. అక్క, ఆయన వస్తున్నట్టున్నాడక్క. నువ్వు పోతమ్మి, గాని సంగతి నేను చూసుకుంటా. ఓకే అక్క, జాగ్రత్త అక్క. సక్కు, నీకోసం బిర్యానీ తెచ్చా, మెక్కు. ఉండు, నేనే పెడతాను. చూడగానే తినాలనిపిస్తుంది. తిన్నావా? అయిపోయి ఏంటిది ఇంత త్వరగా వర్కౌట్ అయిపోయింది. నా చేతులతో నేనే తినిపిస్తాను. పతియే ప్రత్యక్ష దైవం కదండి. ముందు నేను, తర్వాతే మీరు. సక్కు, నేను డైటింగ్ కదా. డైటింగ్ దేంతోనన్నట్టు డేటింగ్. చంపేస్తాను రా. ఎలుకబంటు ఆటం వీడును. అబ్బా